తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే వారికి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఒక కీలకమైన వార్తను మీకు ఉల్లాసాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. అయితే నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈరోజు సానుకూలంగా ఉండబోతోంది. బంధువులతో హడావిడిగా గడిపే అవకాశం అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బంధువులు రావడము, వారితో ఏదో టైమ్ పాస్ అయినట్టుగా ఉంటుందే తప్ప, ఆంతర్యంగా ఈరోజు మీరు మీ బంధువులతో కలివిడిగా ఉండలేని పరిస్థితి కనబడుతోంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని మీ ప్రయత్నం లేకుండానే జరిగిపోయే అవకాశం ఉంది. పలుకుబడి పెరిగి అందరికీ సాయం చేసే పరిస్థితికి మీరు ఎదిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్ట్‌దారులు కాంట్రాక్ట్‌లని చేజిక్కించుకుంటారు. ఈరోజు సంతకం చేయాలి అంటే గనక అంటే పేపర్ మీద, బాండ్ పేపర్ మీద, అగ్రీమెంట్‌ల మీద సంతకాలు చేయాలంటే గనక నిరభ్యంతరంగా చేసేయండి. సక్సెస్ సాధిస్తారు. అయితే మీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అంటే కనుక ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి కొత్త సంస్థలు ఏదైనా ఏర్పాటు చేసుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా, లేదా అంటే పేరు పెట్టుకోవాలన్నా, యంత్రాలు కొనుక్కోవాలన్నా, ఈరోజు మీరు ఏం చేయదలుచుకున్నారో అన్నిటికీ ఈరోజు శుభదినం కాబట్టి నిరభ్యంతరంగా ఈరోజు ప్రారంభం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క విధులు అంటే మీ డ్యూటీస్ మీరు సక్రమంగానే చేస్తారు. ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. గతంలో ఏమైనా మీ బాసులు అనడం కానీ, మీ సహోద్యోగులు అనడం కానీ, అలాంటి వాటితో మీరు మనస్తాపం చెంది ఉంటే కనుక ఈరోజు సానుకూలమైన వాతావరణం మీరున్న రంగంలో కనపడుతుంది. అయితే రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కూడా ఈరోజు చాలా చక్కగాను, ఉత్సాహంగాను, విజయవంతంగా ఉండబోతోంది. విద్యార్థులకు సంతృప్తికరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా, వేరే కాలేజీలోకి వెళ్ళాలన్నా, కొత్త రంగాన్ని ఎంచుకోవాలన్నా ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. స్థిర చరాస్తులు కొనుక్కుంటారు. ఇల్లు, వాహనాలు, బంగారము కొనుక్కునే అవకాశం మహిళలకు గోచరిస్తోంది. మహిళల ఆరోగ్యం కూడా చక్కగా ఉండబోతోంది. శుభవార్తలతో పాటు వివాహాల్లోకి కాని వాళ్ళు లేదా రిజెక్ట్ అయ్యి మాకు ఈ సంబంధం వద్దు అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి సంతోషకరమైన వాతావరణం చెప్పడం ఈరోజు జరుగుతుందనమాట. మీకు అనుకూలించే రంగులు గోధుమ రంగు, పసుపు రంగు, మీకు ప్రతికూలత ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు, మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకు విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యమని చెప్తున్నాను అంటే, విష్ణు సహస్రనామ పారాయణలో విశేషమైన ఫలితాలు కనబడతాయి. అంటే ఈ ఒక్క నామ పారాయణలోనే అన్ని రకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గ్రహ సమస్యలు, ధనానికి సంబంధించినవి, ఇలా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఒక్క విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కనుక అన్ని సమస్యలు తీరిపోయే అవకాశము ఒక్క విష్ణు సహస్రంలో ఉంది కాబట్టి తప్పనిసరిగా నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారైనా వినే ప్రయత్నం చేయండి. ఒకసారైనా చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మీరు ఏ పని తలపెట్టినా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా ఈరోజు సజావుగా గడిచిపోతుంది. కుటుంబపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే కనుక ఈరోజు చక్కని రోజు. తప్పనిసరిగా తీసేసుకోండి. నిరుద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న రంగంలోనే మీరు ఉద్యోగం సాధించే అవకాశం కనబడుతోంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం గోచరిస్తోంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దాంతో పాటుగా అన్నదానం చేసే ప్రయత్నం కూడా తప్పనిసరిగా ఈరోజు చేయండి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దాంతో పాటుగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి సంతోషంగా గడుపుతారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు లాభాలు వస్తాయి. అసలు ఆ సంస్థ వల్ల మాకేమీ రావట్లేదు, మేము మూసేద్దాము అని అనుకున్న వాళ్ళకి వారు ఊహించిన లాభాలు రావడము, తిరిగి మళ్ళా దాన్ని కొనసాగించడము ఈరోజు జరగబోతోంది. సంతోషించదగిన విషయము. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు మీ యొక్క టార్గెట్స్‌ను పూర్తి చేసుకొని మీ పై అధికారుల మన్నన పొందుతారు. సాంకేతిక వర్గంలో ఉన్నవారికి అంటే టెక్నికల్‌గా ఉన్నవారి టెక్నాలజీ పరంగాను, రాజకీయవేత్తలకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలొస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉండే వారందరికీ చక్కని ఆరోగ్యం ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది తప్ప కొత్తగా అనారోగ్య సూచనలైతే ఈరోజు ఏమీ కనపడలేదు. మహిళలకు కుటుంబంలో గౌరవంతో పాటు శుభవార్తలు వింటారు. వివాహం కాని వాళ్ళకి శుభవర్తమానం అందుతుంది. వివాహం ఆహ్,
అంటే వివాహం కోసం ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వివాహం కూడా కుదిరే ప్రయత్నాలు ఈ రోజు కనపడుతున్నాయి. మీకు అనుకూలించే రంగులు ఆకుపచ్చ రంగు, గోధుమ వర్ణము. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు గులాబీ రంగు కాబట్టి ఈ రోజు ఏ పని చేద్దామన్నా గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి అస్సలు ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగినది వారాహి అమ్మవారి యొక్క స్తోత్రాలు వినడంతో పాటు ఆ అమ్మవారి మంత్రాలను కనుక ఆహ్, 108 సార్లు చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలొస్తాయి. కానీ ఒక్క సూచన ఏంటంటే బీజ మంత్రాలు జోలికి మాత్రం వెళ్ళకండి. బీజాక్షరాలతో కూడుకున్న అమ్మవారి మంత్రాలను మాత్రము ఈరోజు చదవకండి. దానికి ఉపదేశం కావాలి. మామూలుగా చిన్న మంత్రం చెప్తాను. ఓం నమో వారాహి దేవ్యై నమః. ఈ ఒక్క మంత్రాన్ని చదువుకోండి చాలు. బీజాక్షరాల జోలికి అస్సలు వెళ్ళకండి. విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేయకండి. ఈ చిన్ని మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ముఖ్యమైన కార్యక్రమాలు మీరు ఏవైతే అనుకుంటారో ఆ ముఖ్యమైన కార్యక్రమాలు ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ముఖ్యమైన కార్యక్రమాలు ఈ రోజు అసలు ఏది తలపెట్టకండి. ఆస్తి విషయాల్లో తగాదాలు రావడము, అన్నదమ్ముల మధ్య తగాదాలు రావడము, తండ్రి కొడుకుల మధ్య తగాదాలు రావడము, ఈ ఆస్తుల గురించి కొట్టుకోవడాలు, మాట పట్టింపులతో విడిపోవడాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క రోజుని ఆస్తి విషయాలు మాట్లాడుకోకండి. లేదు అంటే కనుక విపరీతమైన పరిణామాలు మీ ఇంట్లో చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. కొత్త రుణాలు చేసే ప్రయత్నాలు చేస్తారు. రాబడి అంతగా కనిపించదు కాబట్టి ఈ రోజు తీసుకున్న రుణాలు కానీ, నిర్ణయాలు కానీ దాని మంచి ఫలితాలైతే మంచిగా ఉంటుంది. కానీ చెడు నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే రుణాలు తీసుకున్నా అవి తీరని రుణాలుగా అలా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు రుణ ప్రయత్నాలు ధనుర్రాశిలో ఉన్న ఎవ్వరూ చేయకండి. తీర్చే అవకాశం కనపడదు. కష్టాల మీద కష్టాలొస్తాయి. ఆ రుణాలు పెరిగి అలా రుణాలు పెరుగుతూనే ఉంటాయి. ఒక రుణం తీర్చుకునేందుకు ఇంకో రుణం చేయవలసి రావడము, ఆ రెండిటిని తీర్చుకోవడానికి మూడోది చేయడము, ఇలాగా పరంపర పెరుగుతుంది. కాబట్టి ఈరోజు రుణ జోలికి అస్సలు వెళ్ళకండి. అయితే దూర ప్రయాణాలు చేస్తారు. తద్వారా ధన నష్టంతో పాటు శారీరక శ్రమ కూడా కనబడుతోంది. ఒక సమాచారము మీకు గందరగోళ పరిస్థితి ఏర్పడుస్తుంది. అంటే అది ఏమిటో తెలీదు. గాబరా వస్తది. దాంతో పాటు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక చిరాకు కలగడము, మీకు మనశ్శాంతి లేకపోవడము, అది ఏమిటి ఆ వార్త అనేది మీ కుటుంబ సభ్యులకి మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇది ముందుగా తెలిసింది కాబట్టి సంయమనం పాటించండి. ఓర్పు పాటించండి. అయితే కాంట్రాక్ట్‌లు చేజారిపోయే పరిస్థితి ఉంది. దగ్గర దాకా వస్తుంది. మీకు రాకుండా పోయే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. దాన ధర్మాలు చేసుకోండి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ఈరోజు నిరాశ ఎదురవుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టడం కానీ, విస్తరణ చేయడం కానీ ఏవి ఈరోజు చేయకండి. ఈ రోజుని అలా కాలక్షేపం చేసినట్టుగా చేసేయండి తప్ప ఏది ప్రయత్నం చేసినా దాని యొక్క పర్యవసానం ఉత్తరోత్తర అనుభవించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి నిరుత్సాహానికి లోనవ్వడము, అప్పులు చేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా రిజెక్ట్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. సెలెక్ట్ కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు విద్యార్థులు చేయకండి. మహిళలకు మానసిక ఆందోళన, అనారోగ్య సూచన గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు ఆకుపచ్చ, దీంతో పాటు లేత ఎరుపు రంగు. ఏదైనా పనికి తప్పదు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ 2 రంగు వస్త్రాలను అంటే అందరూ అన్నీ అని కాదు. ఈ 2 రంగులకు సంబంధించిన వస్త్రాలను మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని మీ కీలకమైన పనికి వెళ్ళండి. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు నేరేడు పండు రంగు, నలుపు రంగు. ఈ 2 రంగు వస్త్రాలను ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన గణపతి ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసుకుని అరటిపళ్ళు కానీ, బెల్లాన్ని కానీ కేజీగా, కేజింపావో, 2 కేజీలో మీ యథాశక్తి నివేదన చేసుకోండి. విశేషమైన ఫలితాలను మీరు పొందబోతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.